రామ్ చరణ్ సార్ కాదు, బుచ్చిబాబు కాదు, అంటే కథే అంటే కథను నమ్మిన డైరెక్టర్గా నేను వచ్చాను సార్. కథను నమ్మిన డైరెక్టర్గా వచ్చి మీకు నేరేషన్ ఇచ్చినప్పుడు నాలో భయాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి స్క్రిప్ట్ ఓకే చేయడానికి, ఇలాంటి ఎమోషనల్ డ్రామా అంటే పెద్ద అంటే యాక్షను, క్రికెట్, రెజ్లింగ్ కాదు సార్. పెద్ద అంటే ఎమోషను. నేను నేరేషన్ ఇచ్చిన ప్రతిసారి నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి సార్. అరే అంటే ఏడ్ చేస్తున్నాను కాబట్టి ఏడ్ చేసిన కొన్ని సీన్లు అక్కడ చెప్పడం కూడా తోసేసేవాడిని సార్. కానీ ఇలాంటి స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ అంటే మీరు ఏమనుకున్నారు సార్? అంటే ఇలాంటి స్క్రిప్ట్ చెయ్యాలనుకున్నారా వద్దా? సుకుమార్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల, సుకుమార్ గారి బ్యాచ్ వల్ల ఆయన ఎందుకో నన్ను చేయమని అడగడం ఏదో ఉంటుంది. లేకపోతే నాకు లేదు కదా, ఇంకేదో ఉంది కదా అనుకునే టైంలో సడన్ గా ఇది చేసాము. మన ఇద్దరం ఎప్పటి నుంచో రంగస్థలం టైం నుంచి మనం ఇద్దరం పని చేయాలనుకున్నాం. అవును సార్. అది ఇంత తొందరగా అది ఫస్ట్ సుకుమార్ గారు ఏదో ఉంటే తప్ప మనకు చెప్పారు. బట్ నాకు ఏం నచ్చిందంటే పెద్ద అనే ఫిల్మ్ లో నువ్వు అన్అడల్టరేటెడ్ గా అంటే ఏవి కమర్షియల్స్ గా ఆలోచించడం కానీ ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు. అక్కడ నీ నిజాయితీ నాకు ఫస్ట్ నచ్చింది. ఆ క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నచ్చింది. పెద్దిగాడి క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నాకు నచ్చింది. దాని తర్వాత ఏదేమైనా లైఫ్ లో ముందుకు సాగుతూ వెళ్ళాలి అనే పాయింట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ పెద్ది.